హలో గాయ్స్, వెల్కమ్ టు విద్యాస్ వరల్డ్. సో ఈ వీడియోలో నేను సర్వపిండి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఒక గిన్నెలో కొంచెం బియ్యం పిండి తీసుకోవాలి. దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం గార్లిక్ కూడా వేసుకోవాలి. కొన్ని వేయించిన పల్లీలు కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక పిండిలో కలిసేటట్టు కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకున్నాక ఈ కన్సిస్టెన్సీ లాగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాన్ని గిన్నెకి మొత్తం వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు కలిపి పెట్టుకున్న సర్వపిండిని కొంచెం కొంచెం తీసుకొని దాన్ని సన్నగా వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేయాలి. ఇప్పుడు దీన్ని మెల్లగా తీయాలి, లేకపోతే విరిగిపోతుంది. సో ఈ విధంగా ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఉంచుకోవాలి. సో మంచి క్రిస్పీ అండ్ టేస్టీ సర్వపిండి రెడీ.